హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ దేవ్. సో ఇవాళ మనము క్యాన్సర్ సంబంధించిన ముఖ్య లక్షణాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటే ఇమీడియట్గా మనము అలర్ట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ లక్షణం మోస్ట్ ఇంపార్టెంట్, చేంజ్ ఇన్ ద బవల్ హ్యాబిట్స్. అంటే మోషన్స్ ఎక్కువగా అవ్వడం కానివ్వండి, మోషన్స్ అవ్వకపోవడం కానివ్వండి. 3 days అయింది, 4 days అయింది, అసలు మోషన్ అవ్వట్లేదు. ఒకవేళ మోషన్స్ అయినా చిన్నగా అవుతుంది, ఎక్కువగా నార్మల్గా అవ్వట్లేదు. మోషన్స్లో బ్లడ్ పడుతుంది, లేదంటే రికరెంట్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఇలాంటి ఏదైనా మన బవల్ హ్యాబిట్స్ చేంజ్ అవుతే ఇమీడియట్గా వీ షుడ్ బి అలర్ట్ ఫర్ ఏదైనా పెద్ద పేగు కానివ్వండి, చిన్న పేగు కానివ్వండి, పొట్ట క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఇవి. రెండవ లక్షణం ఏంటంటే అన్యూజువల్ బ్లీడింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా మెన్సెస్లో ఎక్కువ బ్లీడ్ అవ్వకపోవడము, లేదంటే ఎవరికైనా మెన్సెస్ ఆగిపోయి తర్వాత మళ్ళీ బ్లీడ్ అవ్వడము, లేదంటే మనకి యూరిన్లో బ్లడ్ పడ్డము, మోషన్స్లో బ్లడ్ పడ్డము, దగ్గులో బ్లడ్ పడ్డము, ఇలాంటి ఎక్కడైనా మనకు బ్లడ్ కనిపించిందంటే వీ షుడ్ బి అలర్ట్. ఇమీడియట్గా మనము చెక్ చేయించుకోవాలి. సో మూడో ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే ఆకలి పుట్టకపోవడము, వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. కొందరు కావాలని మన జిమ్కి వెళ్ళి వెయిట్ లాస్ అవుతారు, దానికి దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్. మనకు తెలియకుండానే 5 kgs తగ్గిపోయారు నెలకి, 10 kgs తగ్గిపోయారు నెలకి. ఇలాంటిది ఏదైనా జరిగితే ఇమీడియట్గా మనము అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. నాలుగో లక్షణం ఏంటంటే క్రోనిక్ కఫ్. అంటే మనకు అనుకోకుండా ఏది తీసుకున్నా మనకు దగ్గు అనేది తగ్గట్లేదు, కంటిన్యూస్గా వస్తూనే ఉంది, అండ్ దగ్గులో బ్లడ్ పడుతుంది. ఇలాంటివి ఏదైనా ఉంటే ఇమీడియట్గా అలర్ట్ అయిపోవాల్సి ఉంటుందండి. అండ్ ఇది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే లంప్స్. అంటే కాయల్లా కాదు, మన బాడీలో ఎక్కడైనా మన కాయలు ఇంతకుముందు నార్మల్ ఉంది, ఇప్పుడు సడన్గా ఒక కాయలా తగులుతుంది. ఎస్పెషల్లీ బ్రెస్ట్లో కానివ్వండి, పొట్టులో కానివ్వండి, మన స్కిన్లో కానివ్వండి, ఎక్కడైనా మనకి కాయల్లా తగులుతుంది. నాన్ హీలింగ్ అల్సర్స్, అంటే మన పుండు అది నయం అవ్వట్లేదు, కంటిన్యూస్గా అలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ నోట్లో, టంగ్లో పుండు ఉంది. ఇలాంటివి కామన్ లక్షణాలండి. ఈ 5 లక్షణాలు ఎవరికైనా ఉంటే ఇమీడియట్గా మీరు మీ ఆంకాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.